చూడమ్మా శాంతి, డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర నిజమే చెప్పాలి. నువ్వు చెప్పిందంత నిజమే అయితే ఈ కేసు నెగ్గటం పెద్ద విషయమేమీ కాదు. అతన్ని కోర్టుకి ఇచ్చి విడాకులు ఇప్పించగలను. నేను చెప్పిన ప్రతి అక్షరము నిజమే మేడం. తగినన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. గుడ్. నువ్వు ధైర్యంగా ఉండు. లాయర్ గానే కాక సాటి ఆడదానగా నీకు నేను అండగా ఉంటాను. పెళ్ళం పవిత్రంగా ఉండాలి. పెళ్ళం పరాయి వడికేసి కన్నెత్తి చూడకూడదు. తను మాత్రం ఇష్టోదరు తిరగొచ్చు అనుకునే మగజాతికి బుద్ధి రావాలంటే వాళ్ళు చేసిన తప్పులు కోర్టు మధ్యకి తీసుకొచ్చి వాళ్ళ తల దించుకునేలా చేయాలి. తప్పనేది ఎవరు చేసినా తప్పే. నీతి అనేది ఇద్దరికీ ఒకటేనని మహిళాలోకం మగవాళ్ళకి తెలియజేసినప్పుడే వాళ్ళు మారుతారు, బుద్ధి జ్ఞానంతో బ్రతుకుతారు. అందుకే నీ కేసుని టేకప్ చేస్తున్నాను. రేపు నువ్వు వస్తే ఫైల్ చేసే కేసు కాగితాల మీద సంతకం పెట్టచ్చు. అలాగే మేడం, మీ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. వస్తాను మేడం. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావమ్మా? ప్లేడర్ దగ్గరికి. ప్లేడర్ దగ్గరకా? దేనికి? విడాకుల కోసం. అక్క, నీకేమైనా మతిపోయిందా? చేసిన తప్పకి పశ్చాత్తాపంతో కుమిలిపోయే భావన క్షమించడం పోయి విడాకులు తీసుకోవాలని చూస్తావా? ఒక మోసగాడికి భారీగా బ్రతకటం కంటే విడిపోయి ఒంటరిగా బ్రతకడమే మంచిది. అమ్మా శాంతి, ఆడదాని జీవితం సక్రమంగా సాగాలంటే కావలసింది ఆవేశం కాదమ్మా, ఆలోచన. వాడు చేసిన పని మంచిదని వాడిని నువ్వు మన్నించాలని నేను చెప్పను. కానీ వాడు చేసింది తప్పు అయితే నువ్వు చేస్తున్నది పొరపాటమ్మా. చూడమ్మా, బంధాల్ని తెంచుకోవటం తేలికేనమ్మా, కానీ వాటిని మిగిల్చుకోవటం గొప్ప విషయం తల్లి. సంసారం ఓ సంగీతం అయితే అది అప్పుడప్పుడు అపశృతి పలకచ్చు. అంత మాత్రం చేత వీణ నుంచి తీగని వేరు చేయటం తెలివి తక్కువ పనమ్మా. మగవాడి తప్పుల్ని భరించి నోరెత్తకుండా బ్రతకడం మీ తరానికి అలవాటే కావచ్చు, కానీ ఈ తరం ఆడదానికి ఆ కర్మ పట్టలేదు. తరం ఏదైనా యుగం ఏదైనా ఆలుమగల అనుబంధం అనేది ఎప్పుడూ ఒకటేనమ్మా. దాన్ని తేలిగ్గా తీసిపారేయడం ఏ కాల పాడదానికైనా మంచిది కాదు. మగవాడు తప్పు చేస్తే ఆడది వాడికి బుద్ధి వచ్చేటట్టు చెయ్యాలే కానీ తన బ్రతుకు పాడు చేసుకోకూడదమ్మా. నా బ్రతుకు ఏమైనా పర్వాలేదు, కానీ ఈ బ్రతుకు మాత్రం నేను బ్రతకలేను. పేరుకి ఇల్లాలుగా నటించడం అది నా వల్ల కాదు. విడాకులు తీసుకునే తీరుతాను. ఒరే ఒరే, చూసావట్రా, ఒక్కసారి నువ్వు ఒళ్ళు మర్చిపోయి వేసిన తప్పటడుగు ఎటువంటి పరిస్థితులు కల్పించిందో. ఆలు మగలు కోర్టుకెక్కితే ఇక ఇంటి పరువే మిగులుతుందిరా. బంగారం లాంటి కుటుంబాన్ని గంగపాలు చేసావు కదరా. తప్పులు క్షమించమన్నానే, కాళ్ళు పట్టుకుని వేడుకున్నానే. వినపోతే నేనేం చేయను? తల నేలకేసి బాదుకోనా? ఇంత విషయం మీకు చావనా? ఇంతకంటే నేనేం చెప్పంటావు? నువ్వే చెప్పు. ఒరే బాబు, ఎలాగైనా దాని మనసు మార్చాలరా. మీరు విడిపోతే జీవితంలో మీ ఇద్దరికి సుఖశాంతులు ఉండవురా. నా మాట విను. విడిపోతే సుఖశాంతులుంటాయో లేదో నాకు తెలియదు, కానీ కలిసుంటే మాత్రం నాకు మనశ్శాంతి ఉండదు. కాపురం అనేది ఖరీదుకు దొరికే వస్తువు కాదు. ఇవాళ పారేసుకున్నా రేపు కొనుక్కోవచ్చు అనుకోవడానికి. ఆలుమగలు విడిపోతే ఎక్కువ నష్టపోయేది కష్టపడేది మగవాడు కాదు, ఆడదే. అందుకే నువ్వు బాగా ఆలోచించి. నార్మల్, తప్పు చేసిన మనిషిని వదిలేసి ప్రతి ఒక్కరూ నాకు నీతులు చెప్తున్నారా? నా బ్రతుకు నా ఇష్టం, నువ్వేం చెప్పక్కర్లేదు. బాబు ఏడుస్తున్నాడని వాణ్ణి ఊరుకోబెట్టడానికి నేనున్నాను. శాంతి, నా తప్పు చాలా పెద్ద శిక్ష వేయాలనుకుంటున్నాను. ఇది మీకు వేస్తున్న శిక్ష కాదు, మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నాకు నేను వేసుకున్న శిక్ష. శాంతి, ఇక ముందు ఏనాడు ఏ తప్పు చేయనని బాబు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఒక్క రాయి చాలు గాజు మేడని బద్దలు కొట్టడానికి, ఒక్క తప్పు చాలు ఆడ మనసును విరిచేయడానికి. అదిగా శాంతి, ఇక మీరేం చెప్పినా నేను విన్ను. ఇక ముందు మీరేం చెప్పడానికి కూడా నేను ఇంట్లో ఉండను. బహుశా మళ్ళీ మనం కోర్టులోనే కలుస్తావేమో.